హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను అనమాట. ఇప్పుడైతే మేము రూమ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో అదే ఈ వ్లాగ్ అనమాట. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఈ హాస్టల్ మేము ఆఫీస్కి దగ్గరగా ఉండేటట్టే చూసుకున్నాం అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇలా రోడ్ క్రాస్ చేస్తే మనకు ఆఫీస్ అయితే వచ్చేస్తుంది. మేమైతే మాకు హైదరాబాద్ అంతా తెలియదు కదా. నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నా కానీ నాకు హైదరాబాద్లో ప్లేసెస్ తెలియదు అనమాట. దూరం నుంచి రావడం అంటే మనకు జర్నీలోనే టైం అంతా అయిపోతుంది, బాగా టైర్డ్ అయిపోతాము. సో ఫుడ్ కూడా ఇబ్బంది అయిపోతుందని చెప్పి దగ్గరలోనే తీసుకున్నాము. సో మేము ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా మేము ఆఫీస్ నుంచి హాస్టల్కి వచ్చి తినేటట్టు ఉందన్నమాట. ఇక్కడ అంత దగ్గరగా ఉంది ఆఫీస్ అయితే. సో అందుకే తీసేసుకున్నాము. ఇదైతే చాలా చిన్న రూమ్ అనమాట. లైక్ ఒక కపుల్ ఉంటారు కదా, లైక్ మ్యారీడ్ వాళ్ళు ఇద్దరు ఉండడానికైతే సరిపోతుంది ఇది. బట్ వీళ్ళు రీసెంట్గానే ఇలాంటిది మొత్తము వీళ్ళు లేడీస్ హాస్టల్గా చేంజ్ చేశారు ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ అయ్యేసరికి. అందుకే మేము ఇక్కడ తీసుకున్నాం అనమాట. 3 షేరింగ్ రూమ్ ఇది. సో 7K అయితే పడింది. ఇంకా తక్కువలో చూసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడ హాస్టల్స్ అన్నీ చాలా ఎక్కువలో ఉన్నాయన్నమాట. మాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. బట్ మాకు టైం లేదు, రేపే ఆఫీస్కి రావాలి, రిపోర్ట్ చేయాలని చెప్పారు. సో ఈ రోజే మేము ఏమైనా చేయాలన్నా కానీ ఇంకా మేము చూసుకున్న పాటికి మాకు తక్కువలో ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. అందుకే ఇది తీసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మంత్ చూడాలన్నమాట, వేరే హాస్టల్ ఏమైనా చూసుకొని దాంట్లోకి చేంజ్ అయ్యేటట్టు. సో మనం ఫస్ట్ జాబ్ జాయిన్ అయిన కొత్తలోనే మనం ఎక్కువ అమౌంట్ హాస్టల్కే పెట్టేసుకుంటే ఇంటికి పంపించలేం కదా. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి మేము కొంచెం అలా ఆ మైండ్ సెట్తో ఉన్నాంలేండి. సో ఇక్కడ మీరు చూస్తున్న థింగ్స్ అన్నీ డీమార్ట్లోనే అనమాట. అన్నీ ఇక్కడికి వచ్చే తీసుకున్నాము. మేము జస్ట్ బట్టలు లగేజ్ అంటే ఒక ట్రాలీ ఒకటి తీసుకొచ్చామన్నమాట ఇంటి దగ్గర నుంచి. ఇంకా మిగతావన్నీ ఇక్కడ తీసుకున్నాము. సో రూమ్ అయితే చాలా చిన్నగా ఉంది. అన్నీ సింపుల్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాము మొత్తము. ప్రజెంట్ ఓన్లీ రూమ్కి మేమైతే 2 మెంబర్స్ మేము ఉన్నాము, ఇంకా ఎవరు రాలేదన్నమాట. సో మాకైతే ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉంది. హాస్టల్లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు, పైగా నెల్లూరు వాళ్ళే చాలామంది ఉన్నారనమాట. సో అది కొంచెం హ్యాపీ అనిపించింది. ఎంతైనా మన విలేజ్ వదిలేసి వచ్చాక సిటీలో అడ్జస్ట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది కదా. సో అప్పుడే నాకు కాల్ వచ్చింది, బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి చాలా ఫాస్ట్గా, టైం లేదని చెప్పేసరికి ఇంకా నేను వెంటనే ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నాను అనమాట. సో మేమైతే అలా బయటకు వెళ్దాము కాసేపు అనుకున్నాను. మా ఫ్రెండ్ అయితే ఆ గ్యాప్లోనే ఒక నిద్ర అయితే వేసేసింది. నేనైతే ఆ ల్యాప్టాప్ పట్టుకొని జుట్టు పీక్కుంటున్నాను. ఎందుకంటే 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నా కానీ నాకు ఆ పని అవ్వలేదు, ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది. ఫైనలీ ఎలాగోలా కంప్లీట్ చేసేసాను వేరొకరి హెల్ప్ తీసుకొని. ఇంకా అది అయిపోయిన వెంటనే నేను మా ఫ్రెండ్ కలిసి అలా బయటకు వెళ్ళాము. బయటకంటే డీమార్ట్కి వెళ్ళామన్నమాట. సో మాకు ఇక్కడ టెంపుల్ అన్నీ దగ్గరగానే ఉంటాయి, బట్ టెంపుల్కి ఇప్పుడు వెళ్ళకూడదు. సో అందుకే మేము అలా డీమార్ట్కి వెళ్ళాము. ఫైనల్గా రూమ్ కూడా మొత్తం సర్దేశామన్నమాట. ఇంకా అలా బయటికి వెళ్ళేసి వచ్చాము. కొన్ని కూరగాయలు అంటే కీర, క్యారెట్ ఇవి తీసుకొని ఇంకొచ్చేసామన్నమాట. సో మీరైతే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. సో ఇంత ఇలాగ నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.